ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ జంతువులు మన జీవనాధారం. ఈ క్విజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో ప్రయాణానికి ఎక్కువగా ఉపయోగించబడే జంతువు ఏది? గుర్రం, కుక్క, ఎద్దు, ఒంటె. ఆన్సర్ ఈజ్ ఒంటె. రాజస్థాన్ నుండి మన రాష్ట్రానికి ఎక్కువగా ఒంటెలను దీనికోసం తీసుకొస్తారు: వ్యవసాయ పనుల కోసం, పాల ఉత్పత్తి కోసం, పిల్లలను ఒంటెపై ఎక్కించి వినోదం కోసం, ప్రయాణం కోసం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పిల్లలను ఒంటెపై ఎక్కించి వినోదం కోసం. ఆదిమానవుడు మొదటగా ఏ ఆహారాన్ని ప్రధానంగా తీసుకునేవాడు? జంతువుల మాంసం, దుంపలు, పాలు, అన్నం, కూరగాయలు మాత్రమే, పాలు మాత్రమే. జవాబు జంతువుల మాంసం, దుంపలు. రైతులు రాత్రివేళలో గొర్రెలను తమ పొలంలో ఉంచమని గొర్రెల కాపర్లను ఎందుకు అడుగుతారు? గొర్రెలు పొలంలో కలుపు మొక్కలను తింటాయి. గొర్రెల కాపర్లకు విశ్రాంతి ఇవ్వడానికి. గొర్రెల మలం పొలానికి ఎరువుగా మారుతుంది. గొర్రెలను దొంగల నుంచి రక్షించడానికి. ఆన్సర్ ఆప్షన్ 3. నడవలేని గొర్రె పిల్లలను గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? మోసుకొని పోతారు, అమ్మేస్తారు, భయపెట్టి నడిపిస్తారు, అక్కడే వదిలేసి వెళ్తారు. ఆన్సర్ గొర్రెల కాపర్ల సామాన్లను మోయడంలో ఏ జంతువు సహాయపడుతుంది? కుక్క, గాడిద, ఎద్దు, తోడేలు. ఆన్సర్ ఈజ్ గాడిద. గొర్రెల కాపర్లు తమ వెంట కుక్కలను ఎందుకు తీసుకెళ్తారు? దారి చూపించడానికి, అడవి జంతువుల నుండి రక్షించడానికి, సామాన్లు మోయడానికి, గొర్రెలను లెక్కబెట్టి. ఎద్దులు ప్రధానంగా ఏ పనిలో ఉపయోగించబడతాయి? వ్యవసాయంలో, వినోదం కోసం, ప్రయాణానికి, వేట కోసం. జవాబు కింది వాటిలో వినోదం కోసం ఉపయోగించబడే జంతువు ఏది? కోతి, రామచిలుక, ఒంటె, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఒంటెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనబడతాయి? తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అన్ని రాష్ట్రాలలో. ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. కింది వాటిలో రైతు మిత్రుడు కానిది ఏది? వానపాము, టైకోగ్రామా, సాలెపురుగు, ఎలుక. ఎలుక ఆన్సర్. కింది వాటిలో విషపూరితము కానిది ఏమిటి? వానపాము, కట్లపాము, నాగుపాము, రక్తపింజర. ఆన్సర్ ఈజ్ వానపాము. వానపాములు చనిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? నీటి కొరత, అధిక సూర్యకాంతి, అధిక పురుగుమందుల వినియోగం, వేట. ఆన్సర్ ఈజ్ అధిక పురుగుమందుల వినియోగం. కింది వాటిలో రైతులకు అత్యంత స్నేహితుడైన జంతువు? కుక్క, కోతి, పాము, పిల్లి. ఆన్సర్ ఈజ్ పాము. ఇది ధాన్యాన్ని తిని, ఎలుకలను తిని సహాయం చేస్తుంది, కాబట్టి ఇది రైతుకు స్నేహితుడు. వేసవిలో గడ్డి దొరకకపోవడం వలన గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? గొర్రెలను అమ్మేస్తారు, మార్కెట్లో గడ్డి కొనుగోలు చేస్తారు, ఇంట్లో ఉంచుతారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. ఆన్సర్ ఈజ్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. టైకోగ్రామా అనే జీవిని సృష్టించిన వాళ్ళు ఎవరు? జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్. ఆప్షన్ 4 ప్రకృతిలోనే ఉన్న జంతువు ఎవరు సృష్టించలేదు. ఆన్సర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1917 ప్రకారం ఎలాంటి చర్యలను నేరంగా పరిగణిస్తారు? జంతువులను మచ్చిక చేసుకోవడం,
అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం, అడవి జంతువులకు ఆహారం పెట్టడం, అడవి జంతువులను ఫోటో తీసుకోవడం.